ప్రైజ్ ద లార్డ్. అందరికి యేసయ్య అది పరిశుద్ధమైన నామములో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి యొక్క పర్యాయం మనం అందరూ కలిసి కట్టుగా దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేయాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆశపడుతున్నాను. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమిస్తున్న మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామం ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభా. మేము ఎల్లప్పుడూ నువ్వు పిలిచినప్పుడు మీరు మాకు దగ్గర ఉండే దేవుడై ఉంటున్నందుకు నీకు కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నీ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాలను ప్రభా మేము చదువుతుండగా నీ ఆత్మ నాయనా ప్రభా మమ్మల్ని నడిపిస్తూ అనేక సత్యంలో మమ్మల్ని నడిపిస్తున్నారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా ఈ దినం కూడా ప్రభా, ఇదిగో నీ యొక్క ఆత్మ దాహం ఏదై ఉంటున్నదో దాన్ని కొద్దిపాటి సమయం మేము ధ్యానం చేయబోతుండగా మీరే మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించుమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినం మనం ప్రత్యేకంగా ఆలోచన చేయబోయే అంశం ఏమంటే, మనకు చాలా మటుకు ప్రేయర్ పాయింట్స్ ఉంటుంది అనమాట. మన కుటుంబాల్లో ఏమి, మన యొక్క సమాజంలో ఏమి, సంఘంలో ఏమి, ప్రతి ఒక్క ప్రేయర్ పాయింట్స్ పెట్టుకొని వర్షం కోసం ప్రార్థన చేయండి, లేకుంటే పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం ప్రార్థన చేయండి, పెళ్లి కాలేని వాళ్ళు పెళ్లి కాలేని దానికోసం పెళ్లి కోసం ప్రార్థన చేయండి, అప్పుల బాధలు ఉండేవాళ్ళు అప్పుల కోసం ప్రార్థన చేయండి అని మనకు రకరకాల ప్లస్ ప్రేయర్ పాయింట్స్ ఉంటుంది. అయితే దేవునికి కూడా కొన్ని ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. మొట్టమొదటిగా ఒక 2-3 పాయింట్స్ మాత్రం ఈ దినం క్లుప్తంగా మనము చూస్తామన్నమాట. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసయ్య స్వయంగా మాట్లాడుతూ 38వ వచనంలో ఈ రీతిగా సెలవిస్తున్నాడు. Therefore pray the Lord of the harvest to send out laborers into his harvest. అయితే కోత విస్తారము, పనివారు బగు తక్కువ. దేవుని యొక్క రిక్వెస్ట్ ఏమంటే, పనివారు కొరకై తండ్రిని వేడుకోండి అంటున్నాడు. అది ఆయన ప్రేయర్ పాయింట్ అన్నమాట. గాడ్ ఈజ్ ఆస్కింగ్ us టు ప్రే టు ద లార్డ్ టు సెండ్ లేబరర్స్. అయితే పనివాళ్ళను పంపమని మీరు వేడుకోండి అని మనకు సెలవిస్తున్నాడు అనమాట. ఇది ఒక గొప్ప పాయింట్ అనమాట. ఎందుకంటే క్రైస్తవులుగా మనం చాలా తక్కువ, బహు తక్కువ ఈ లోకంలో ఉంటున్నాం. ఎక్కడ చూసినా క్రిస్టియన్స్ను చంపివేసేస్తున్నారు పైకి రానికుండా. అయితే అవన్నీ జరగవలసిందే అని దేవుడు అంతిమ కాలంలో సెలవిచ్చున్నాడు. ఇక్కడ మత్తయి సువార్తలో 35 నుంచి కూడా మనం చూస్తే, జీసస్ వెంట్ అబౌట్ ఆల్ ద సిటీస్ అండ్ విలేజెస్ టీచింగ్ ఇన్ దర్ సినగస్, preaching the gospel of the kingdom and healing every sickness and every disease among the people. ఇక్కడ చూస్తాము ఆయన గ్రామంగా చుట్టి తిరిగి, అంతేకాకుండా వాళ్ళ యొక్క మందిరంలో ఆయన దేవుని యొక్క మందిరంలో మరి యొక్క గ్రామంలో అంతా కూడా సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ తిరుగుచున్నప్పుడు అనేక మంది వస్తున్నారు ఆయన దగ్గర స్వస్థత పొందాలని. కాబట్టి దేవునికి ఒక భారం కలిగి ఉందన్నమాట. ఇంతమంది ప్రజలు ఉన్నారే, కేవలం నేను 12 మందిని ఎన్నుకున్నాను, వాళ్ళు లోకమంతా వెళ్ళి ఈ సువార్తను చెప్పగలుగుతారా అని ఆయన చూస్తూ హీ హ్యాడ్ కంపాషన్ ఓవర్ దమ్. కాపర్లేని గొర్రెల వర వాళ్ళు ఉంటున్నారని ఆయన ఆలోచన చేస్తున్నాడు. బట్ వెన్ హీ సా ద మల్టిట్యూడ్స్ హీ వాస్ మూవ్డ్ విత్ కంపాషన్. ఆ యొక్క మనుషులందరినీ చూసినప్పుడు ఆయన యొక్క కంపాషన్, ఆయన యొక్క మనసు కదిలింది అనమాట. కదిలి ఏం చెప్తున్నాడంటే, దే ఆర్ ఆల్ స్కాటర్డ్ లైక్ షీప్. వాళ్ళందరూ కూడా దారి తప్పిన గొర్రెల వర ఉంటున్నారు. కాపరి ఎవ్వరు కూడా వాళ్ళని నడిపించి వాళ్ళు లేరనమాట. దెన్ హీ సెడ్ టు హిస్ డిసైపుల్, ద హార్వెస్ట్ ట్రూలీ ఈస్ ప్లెంటీ. అంటే కోత విస్తారంగా ఉంది. అంటే కోత అంటే ఏమి? ఆత్మలు అలా వేచి ఉన్నాయన్నమాట. కొన్ని గ్రామాలకు మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో ఆత్రంతో వాక్యం వినాలని ఆసక్తితో కాచుకొని ఉంటారు. కాబట్టి దేవుడే చెప్తున్నాడు చూడండి, ద హార్వెస్ట్ ఇస్ ప్లెంటిఫుల్ బట్ ద లేబరర్స్ ఆర్ ఫ్యూ. అంటే కోత కోయేవాడు కొంతమంది మాత్రమే ఉంటున్నాం. ఆయన రాకడకు ముందు ఇవన్నీ కూడా కోసుకోవాలా. ఎందుకంటే సాతానుతో మనకు ఛాలెంజ్ ఉంది. ఆ లూసిఫర్ తన రాజ్యంలో ఒక 3 భాగం కింద పడినాడు. పైన నుంచి ఆకాశం నుంచి ఆయన పడినప్పుడు ఎంతో మంది దూతలను తనతో పాటు కిందికి లాక్కొని వచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తను రాజ్యాన్ని ఆయన కట్టుకుంటున్నాడు. మనం యేసయ్య కోసము అనేక మంది లేబరర్స్ అంటే పనివాళ్ళు అనేక మంది లేవాలా. ఇండియాలోని మనము ప్రార్థన చేయమని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడు, ఆస్క్ ద ఫాదర్, తండ్రిని అడగండి అని ఆయనే చెప్తున్నాడు. ఎన్నో మార్లు లూకాలు కానీ యోహాన్లు కానీ, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్. అడగాల అని దేవుడు మనల్ని అడుగుచున్నాడు. అది కూడా ఈ అడగవలసిన సమయం ఇదనమాట. ఎందుకంటే బహు తక్కువ సువార్త ప్రకటించే వాళ్ళు ఉంటున్నారు కనుక మనము ఆసక్తితో ఆయా ప్రాంతంలో కొంతమంది మాత్రమే ప్రార్థన చేసి, లార్డ్ రైస్ పీపుల్ హూ కెన్ స్పీక్ అవుట్.
చాలా మందిని లేపు ప్రభా, వాక్య పరిచయం కోసం లేపు. నీకు ఏదైతే తెలిసినది ఒక రీల్ పెట్టండి. వెంటనే ఆ వాక్యాన్ని విని ఏదో ఒక ఆత్మ రక్షింపబడుతుంది. అరువడ చేయగలుగుతాం ఒక ఆత్మను. కాబట్టి దేవుని యొక్క తపన ఇదనమాట. ఫస్ట్ ప్రేయర్ పాయింట్, ఆస్క్ సో దట్ దర్ విల్ బి మోర్ లేబరర్స్ అని సెలవిస్తున్నాడు. నా కింగ్డమ్ను కోత కోసే వాళ్ళు ఉండాలని. ఇంకా కూడా మత్తయి సువార్తలు మనం చూస్తే ఎక్కడ చూసినా ద్రాక్ష చెట్టును ఆ యొక్క తోటను పోల్చి ఈ యొక్క భూలోకాన్ని ఆయన చెప్తున్నాడు. నా ద్రాక్ష తోటములకు పనివాళ్ళు కావాలని తెల్లవారుజామున 9 గంటలకు ఆయన వెళ్ళుచున్నాడు. వాళ్ళని వెంటనే అపాయింట్ చేసుకొని ఒక దినార్యం ఇస్తానంటున్నాడు. 11 గంటలకు వెళ్తున్నాడు. అప్పుడు దారిలో కనబడే వాళ్ళందరినీ పిలుచున్నాడు. మన 3 గంటలకు 5 గంటలు కడపటిగా రోడ్డు మీద నిలబడిన వాళ్ళందరినీ, ఖాళీగా ఉండే వాళ్ళందరినీ కూడా రండి నా పొలంలో పని ఉంటుంది అని దేవుడు పిలుస్తున్నాడు. ఇది దేనికి సాదృశ్యం అంటే ఎవ్రీవన్ నీడ్స్ టు వర్క్ ఫర్ ద లార్డ్. మనం అందరూ కూడా దేవుని కోసం పని చేయాలా, ఏదో ఒక విధంగా పని చేయాలా. దేవుని యొక్క ప్రేమను మనం లోకానికి తెలియపరచాలా. ఆత్మలు సమస్యలిపోతున్నాయి, వాళ్ళకి దారి ఇది. నేను మనం అనుకున్నాం ఇదిగో ఇది ఇరుకు మార్గం అని చెప్పేవారు ఎవరు లేదు. ఏసే మార్గంనే సరిగా నిన్ను పరలోక రాజ్యం చేరుస్తుందని చెప్పేవాళ్ళు లేకున్నా ఎంతో మంది ఈ యొక్క గ్రామంలో నశించిపోతున్నారు. మనం ఇండియా చూస్తే ఇండియా అంతా కూడా గ్రామంతో నిండిపోతుంది. దాదాపు ఒక 7-8 లక్షల గ్రామాలు ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క గ్రామంలో కూడా మరి ట్రైబల్ ఏరియాస్, అండమాన్ నికోబార్ ఇవన్నీ కూడా చూస్తే చాలా మటుకు వాళ్ళకు దేవుని ప్రేమ గురించి ఎవరు చెప్పిన వాళ్ళు లేరు అనమాట. మిషనరీస్ అందరు కూడా వచ్చి చెప్పి వెళ్ళిపోయారు, వాళ్ళందరూ దాటుకున్నారు. అయితే ఇప్పటి కాలంలో ఇండియాల నుంచి ఇండియన్స్ లేవాలన్నమాట. మరి బహు తక్కువ మనం ఉంటున్నాం. ఒకసారి మనము ప్రశ్న వేసుకోవాలి. అంతేకాదు సో మెనీ లాంగ్వేజెస్ ఆర్ దర్, సో మెనీ క్యాస్ట్ ఫీలింగ్స్ ఆర్ దర్. ఇవన్నీ కూడా దూర్చుకొని మనం వాక్యాన్ని ఎలాగ తీసుకుపోవాలనేది మనం ఆలోచన చేయవలసిన సమయం. నీ వంతు ఏదైతే నువ్వు చేయగలుగుతావో దేవుని కోసం నువ్వు చేయాలి. నీ ప్రాంతంలో నువ్వు లేవాలా. దేవుడు వెర్ ఎవర్ గాడ్ హస్ ప్లేస్డ్ యూ, యూ షుడ్ బ్లూమ్ ఫర్ ద లార్డ్. నిన్ను ఏ స్థలంలో పెట్టినాడో ఆ స్థలంలో నీ చుట్టూ ఉండే కొంతమందికైనా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి ఆ ఆత్మ కోతను మనము కోయాల. అలాగనే లూకా పత్రిక అక్కడ కూడా మనం చూస్తాము. మరి ఒక పర్యాయం దేవుడు మనల్ని అదే మాటను లూకా 10:2 కూడా చూస్తాం. ద హార్వెస్ట్ ఇస్ ప్లెంటీ. ఒకసారి ఆ వాక్యము చూస్తాను. లూకా 10:2. యూ కెన్ జస్ట్ టర్న్ యువర్ బైబిల్స్ అండ్ సీ వాట్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్. 10:2. Then he said to them, the harvest truly is great, but the laborers are few. Therefore pray the Lord of the harvest to send out laborers into his harvest. Go your way before I send you out as lambs among wolves. కాబట్టి నేను మిమ్మల్ని పంపుతున్నా. ఏ రీతిగా పంపుతున్నా? తోడేళ్ళ మధ్యలో గొర్ర పిల్లలుగా నేను నిన్ను పంపుతున్నాను. యేసయ్య ఇద్దరిద్దరిని కలిపి ఒక 70 మందిని ఆయన పంపుచున్నాడు. అయితే భద్రంగా మీరు వెళ్ళండి, ఎక్కడికి నిన్ను రిసీవ్ చేసుకుంటారో ఆ ఇంటిలో సమాధానం అని మీరు వాళ్ళని విష్ చేయండి. ఎవరైతే నీ మాటలను వినలేదో నీ కాళ్ళలో ఉన్న దూసిను అక్కడ తీసివేసేసి దాటి వెళ్ళండి అంటున్నాడు. ద హార్వెస్ట్ ఇస్ ట్రూలీ ప్లెంటీ అని రెండవగా చెప్తాడు. ఇంకా యోహాను సువార్తలు కూడా ఇంకా చాలా బాగా మాట్లాడుతున్నాడు దేవుడు. యోహాను సువార్త 4వ అధ్యాయము మనం తీసుకున్నట్లయితే అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. 4వ అధ్యాయం 35. Do you not say there are still 4 more months and they come for harvest? Behold, I say to you, lift up your eyes and look at the fields, for they are already white for harvest. And he who reaps receives the wages and gathers the fruit for eternal life. For both who sows and he who reaps may rejoice together. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఇంకనూ కోతకు 4 నెలలు ఉంటున్నాయని మీరు చెప్తున్నారు కదా, అయితే మీ కనులెత్తి చూడండి, ఇప్పుడే హార్వెస్ట్ తెల్లగా ఉంది. అవన్నీ కూడా పంట అంతా కూడా తెల్లగా వచ్చేసినాయి. కోయివాడు ఇప్పుడే కోయాల సమయం ఆసన్నమై ఉంటుంది అంటున్నాడు. అంతేకాకుండా ఎవడైనా నువ్వు విత్తిన ఎడలను అది కోసిన ఎడలను వాళ్ళిద్దరికీ నేను ఇచ్చే బహుమానము వేజెస్ నా దగ్గర ఉంటున్నది, ఇటర్నల్ లైఫ్ అంటున్నాడు. కాబట్టి we need to sow the seeds. Some of us may sow the seeds, we may not see the fruits, but some will reap the ఫ్రూట్స్ ఆల్సో. కాబట్టి ఇద్దరికి కూడా, విత్తువానికి కోయివానికి ఇద్దరు కూడా నేను సమానంగా ఇచ్చే బహుమానం నా ఎదుట ఉంటున్నది అని అక్కడ సెలవిస్తున్నాడు. అదే అధ్యాయంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒకే ఒక మనిషిని పిలిచి ఆయన ఆ యొక్క వాక్యాన్ని సెలవిస్తున్నాడు. సమరయ స్త్రీ ఆ బావి దగ్గర వచ్చిన ఆ మనిషి వెంటనే ఆ యొక్క ఆత్మ భారాన్ని అందుకునింది. తను ఎప్పుడైతే తన పాపిని తెలుసుకున్న వెంటనే నాలాగా ఎంతో మంది ఈ వాక్యం వినలేదు కదా, వాళ్ళకి వెళ్ళి నేను చెప్పాలా కదా, నేను ఎంతో ఆత్రంతో ప్రభా నువ్వు ఇక్కడనే ఉండు, నేను పోయి నా యొక్క విలేజ్లో పిలుచుకొని వస్తానని పరిగెత్తింది.
పరిగెత్తి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా చెప్పింది, నా జీవితాన్ని తెలియపరిచిన మెస్సియా వచ్చినాడు, రండి మనం మాత్రంతో ఎదురు చూసిన క్రీస్తు మెస్సియా వచ్చేసినాడు లోకంలోకి అని చెప్పి అక్కడ ఉండే వాళ్ళందరినీ పిలుచుకొస్తుంది. అంతేకాకుండా వాళ్ళు వచ్చి చూచినప్పుడు నువ్వు చెప్పినదైతే తక్కువ, అయితే మేము వినేది ఎక్కువ అంటున్నారు. అయితే వాళ్ళందరూ కూడా ప్రభును ఆ గ్రామానికి తీసుకొని పోయి ఆయన ఇంకా 2-3 రోజులు అక్కడనే వాళ్ళతో పాటు ఉన్నట్లు వాక్యం సెలవిస్తుంది. చూడండి ఆ యొక్క తపన. మనం కూడా మనకు తెలిసినంత వరకు వాట్ ఎవర్ దట్ యు నో, సాక్ష్యం ఇచ్చేదా, యేసులో మనము సాక్ష్యం ఇచ్చేదా అని పాట పాడుతున్నాం. అయితే మనం ఎలాగ సాక్ష్యం ఇవ్వగలుగుతాం? ఓన్లీ బై గోయింగ్ అండ్ డూయింగ్ ద ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాట్ ఎవర్ వే పాసిబుల్. నీ వంతు ఏదైనా కావచ్చు, నీ ఉన్న చోటున వాక్యాన్ని పంచిపెట్టిన దేవుడు ఆ శక్తితో మనకు అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు అనమాట. అయితే ఆయన భారం ఇంకా యెషయాలో మనం చూస్తే ఇంకా చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు. యెషయా 6:8 ఏమంటున్నాడంటే, హూమ్ షల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ అస్. అంటే మా కొరకు ఎవరు వెళ్తున్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కోసం ఎవరు వెళ్తున్నారు, హూమ్ షల్ ఐ సెండ్, నేను ఎవరు పంపగలుగుతానని అన్నప్పుడు యెషయా సెలవిస్తున్నాడు, ఐఎమ్ దేర్ లార్డ్, నేను వెళుతున్నాను ప్రభా అని ఆయన ఒప్పుకుంటున్నాడు. అప్పుడు మనం చూస్తాము దూద ఆయన నోరును వచ్చి అగ్గి చూపిస్తుంది అనమాట, పరిశుద్ధపరిచి ఆయనను సేవకు యెషయాను వాడుకున్నట్లు మనం చూస్తాం. కాబట్టి మనం కూడా ఈ దినాల్లో వీ హ్యావ్ టు క్యారీ దిస్ ప్రేయర్, సెండ్ ఫోర్ ద లేబరర్స్ లార్డ్ అని తండ్రికి మనము మొరపెట్టే వారుగా ఉండాలి. అంతేకాకుండా దేవుడు ఇంకా మనకు సెలవిచ్చేది ఏమనగా, కడపటి దినములలో ఈ రివార్డే కాకుండా 1 కొరింథియన్స్ 3:5-9 అందులో కూడా ఒక చక్కని మాట సెలవిస్తున్నాడు. 1 కొరింథియన్స్ 3:5 వచ్చి మనం చూడగలుగుతాము. అక్కడ కూడా ఏమంటున్నాడంటే దేవుడు 1 కొరింథియన్స్ 3rd chapter 5th verse onwards what he says, who is Paul and who is Apollos, but ministers through whom you believed, as the Lord gave to each one. I planted, Apollos watered, but God gave the increase. So then neither he who plants is anything, nor he waters, but God who gives the increase. Now he who plants and he who waters are one, and each one will receive his reward according to his labor. For we are all God's fellow workers. You are God's field, you are God's building. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే, కొంతమంది ఏమంటున్నారంటే ఆ కాలంలో నేను పౌలు వాడను, ఇంకా కొంతమంది ఏమంటున్నారు మేము అపోలో వాడము గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే ఒకవేళ పౌలు నాటిండొచ్చు, అపోలో నీళ్లు పోసిండొచ్చు, అయితే దాన్ని పెంపకం చేసేవాడు దేవుడని క్లుప్తంగా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఎవరిది గొప్పతనం లేదు, దాన్ని కోతను పైకి తీసుకొని వచ్చే దేవునిదే గొప్పతనం ఉంటున్నది. కాబట్టి మనం చిన్న మెషర్ కానివ్వండి, పెద్ద మెషర్ కానివ్వండి, మన వంతు మనము చేయాలా. అగైన్ హీ సేస్ ద రివార్డ్ ఇస్ విత్ మీ. ఇంకొక మంచి మాట ఏమంటున్నాడు, యు ఆర్ ద కో వర్కర్స్, నాతో పాటు మీరు జత పనివారు అంటున్నారు. మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలా, గాడ్ నెవర్ సేస్ దట్ యు ఆర్ మై సర్వెంట్, ఈ ఆల్వేస్ సేస్ జత పనివారం. చూడండి దేవునితో జత పనివారం. ఆయన పని ఏంటి, నశించిన దాన్ని వెదకి రక్షించుటయే ఆయన పని. ఆయన గొర్రెలను వెతుకుచున్నాడు, మనం కూడా ఆ పనిలో ఆయనతో పాటు ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క ఆశ. ఇది మొట్టమొదటి కోరిక దేవునితో. నువ్వు పంట కోయుటకు ఆత్మలు మనుషుల్ని యొక్క పని వాళ్ళని పంపమని ప్రార్థన చేయండి అంటున్నాడు. ఇంకా రెండవ ప్రార్థన ఏమంటే, ఆస్క్ ద లార్డ్ ఫర్ ద రెయిన్ ఇన్ ద టైమ్ ఆఫ్ ద లేటర్ రెయిన్. అంటే రెండవది ఏమంటే కడవరి వాన, మొదటి తొలకరి వాన మనకు వచ్చేసింది అట్ ద టైమ్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోసల్స్. అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది. ఇప్పుడు కడవరి సమయంలో రావాల్సిన రెయిన్ కోసం ప్రార్థన చేయడి సెలవిస్తున్నాడు. సో ఈస్ ఆస్క్ ద లార్డ్ ఫర్ ద రెయిన్ ఇన్ ద టైమ్ ఆఫ్ ద లేటర్ రెయిన్. జకరియా గ్రంథము 10:1 ఇది చాలా చక్కగా చెప్పబడి ఉందన్నమాట. జకరియా 10:1 ఒకసారి చదివి వినిపిస్తాను. అక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క కన్సర్న్ ఎలాగ ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ వి ప్రే గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్. ఆస్క్ ద లార్డ్ ఫర్ రెయిన్ ఇన్ ద టైమ్ ఆఫ్ ద లేటర్ రెయిన్. లేటర్ రెయిన్ అంటే కడవరి వాన. కడవరి వాన అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ వాన, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మనందరికీ తెలుసు, అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో చూస్తే ఆ యొక్క తొలకరి వర్షం కోసం వాళ్ళని
బేతనీలో ఆగుమన్నాడు. వాళ్ళందరూ కూడా శిష్యులు వెయిట్ చేసినప్పుడు మేడగదిలో పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది. అయితే గొప్ప కార్యాలు జరిగినాయి అన్నమాట. పేతురు, యోహాన్ ద్వారా అనేక మంది రక్షింపబడినారు. ఒక్కసారి వాళ్ళు ప్రీచింగ్ చేసినప్పుడు 3000 మంది రక్షింపబడ్డారు, 4000 మంది రక్షింపబడ్డారు. అంతేకాకుండా చాలా అద్భుత క్రియలు జరిగినాయి. కుంటి వాళ్ళు లేసి నడవగలిగినారు, గుడ్డి వాళ్ళు చూడగలిగారు అనమాట. వాళ్ళ యొక్క రొమ్మలు తగిన వెంటనే, వాళ్ళ నీడ తగిన వెంటనే ప్రజలు బాగుపడారు. ఎంతో మంది దయాలు వెళ్ళిపోయినాయి అనమాట, ఎంతో మందిలో దయాలు. అంతేకాకుండా పేతురు, అక్కడ యోహాను, మరి పౌలు, వీళ్ళందరూ కూడా సాక్షిగా బలంగా నిలబడినారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చేరి ఉన్న గది కదిలింది అని సెలవిస్తున్నారు, వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా ఆ అలాంటి ఒక వర్షము ఈ కడపటి దినములలో కూడా రావాలని మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే మనకు వాక్యం ఉంటున్నది యోహేలు 2:28 ఆ దినములలో ఆ యొక్క అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. యోవేల్ గ్రంథం ఒకసారి చూస్తాం. 2:28 ఏం చెప్తున్నారంటే ఆ యొక్క కడవరి వాన ఎలాగ ఉంటున్నది. అండ్ ఇట్ షల్ కమ్ టు పాస్ ఆఫ్టర్వర్డ్స్ దట్ ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ ఆల్ ఫ్లెష్. యువర్ సన్స్ అండ్ యువర్ డాటర్స్ షల్ prophesy, your old man shall dream dreams, and young man shall see visions, and also on my maid servants and on my men servants I will pour out my spirit in those days. అంటే ఆ కడపటి దినములలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డే ఓన్లీ. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. పరిశుద్ధాత్మ యుగం అన్నమాట. అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. చూడండి, ఏ భేదం లేదు. ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ ఆల్ ఫ్లెష్. అక్కడ యూదులని, గ్రీక్ దేశస్తులని లేదు, మగవాడని, స్త్రీలని లేదనమాట. అంటే బానిసని, యజమానుడని లేదు, అందరికి సమానంగా, అన్యులని, క్రైస్తవుడని లేదు, అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చదివిస్తున్నాడు. అందుకే పేతురు పత్రికలు కూడా మనం చూస్తాము. పేతురును కొర్నెలి దగ్గర వెళ్ళి అభిషేకం ఇమ్మంటే కొర్నెలి హెసిటేట్ చేస్తున్నాడు, ఎందుకంటే ఆయన అన్యులు కదా అని. అయితే దేవుడు అన్యజనులను ఇచ్చి అనేక మందిని ఈ దినములలో తన రాజ్యం కోసము, సువార్త ప్రకటించట కోసము పిలుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, సన్స్ అండ్ డాటర్స్ షల్ ప్రాఫెసీ. వాళ్ళు ప్రవచనాలు ప్రవేశిస్తారన్నమాట. అయితే యవనస్తులు ప్రవేశిస్తారు. అయితే ముసలోళ్ళందరూ కూడా కళల ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడుచున్నారు అంత్య దినంలో. అంతేకాకుండా పనికత్తెల మీద కూడా నా ఆత్మను నేను కుమ్మరిస్తానని సెలవిస్తున్నాడు అనమాట. ఐ విల్ స్పోర్ అవుట్ ద మై స్పిరిట్ ఆన్ ఆల్ ద ఫ్లెష్ ఇన్ ద లాస్ట్ డేస్. ఆ యొక్క కడవరి కాల యొక్క వాన కోసం, హోలీ స్పిరిట్ అనాయింటింగ్ కోసం ప్రార్థన చేయుడి అంటున్నాడు. ఎందుకంటే యేసయ్య చూచినప్పుడు ఈ లోకంలో నోపు కాలంలో ఎలాగ జరిగిందే అలాగనే ఉంటున్నది. ప్రజలు తినుచు తాగుచు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ అన్య దేవతలకు పూజలు చేసుకుంటూ దేవుని మర్చిపోయి, ఆయన కట్టడలను మర్చిపోయి వాళ్ళు తిరుగుతున్నారు. కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు, నా పేరు పెట్టిన నా జనులు ఇలాగ ఉంటున్నారు, బాధపడుతున్నారు. నోబడి కెన్ చేంజ్ దమ్ అన్లెస్ అండ్ అంటిల్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్, అండ్ యూ హ్యావ్ టు బ్రింగ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఆల్ ద పీపుల్. మనం ప్రార్థన చేసినప్పుడు అనేక మంది మీద దేవుడు ఆత్మను కుమ్మరిస్తారు. మనం భారం కలిగి మన బిడ్డల కోసం, మన బిడ్డల కోసం ఆత్మను వాళ్ళ మీద పంపు ప్రభా. ఎన్నో కీర్తనలు కూడా ఉంటున్నాయి, దైవాత్మ పంపుము, పరిశుద్ధాత్మను పంపుమని మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మనం చూస్తాం. ఎంతో భారంతో, పరిశుద్ధాత్మ లేనిది అది బ్రతుకే బ్రతుకు కాదది అంటున్నాం కదా. ఆ దినములలో మనం ఉంటున్నాం. సో వీ నీడ్ టు ఆస్క్ ఫర్ ద సెకండ్ రైన్, లేటర్ రైన్ అంటున్నారు. అంటే కడపటి వాన కోసం ప్రార్థన చేయడిని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా యెషయాలో ఆయన ఒక చక్కని మాట చెప్తున్నాడు. అదేమంటే, దప్పిగల వాని మీదనే నేను ఐ కెన్ పోర్ ఇట్. 44:3 యెషయా గ్రంథంలో మనం ఒకసారి ఆ మాట కూడా చదువుకుందాము. యెషయా గ్రంథము 44:3 వచనం ఏం సెలవిస్తుందంటే 44:3 అక్కడ చూస్తే, ఫర్ ఐ విల్ పోర్ వాటర్ ఆన్ హిమ్ హూ ఇస్ థర్స్టీ and floods on the dry ground. I will pour my spirit on your descendants and my blessings on your offspring. ఎంత చక్కగా ఉంటుంది చూడండి. ఎవరైతే దప్పికొని ఇచ్చున్నారో అందరి మీద ఆయన ఆత్మను కుమ్మరించారు. దే హ్యావ్ టు ప్రే విత్ థర్స్టీ. నువ్వు దప్పికొనిచ్చి ఆత్మ కొరకై ప్రార్థన చేసినప్పుడు ఐ విల్ పోర్ మై స్పిరిట్ ఆన్ ద డిసెండెంట్స్ అండ్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్ అంటున్నాను. నీ బిడ్డల మీద, నీ యొక్క సంతానం మీద, అందరి మీద నా ఆత్మను నేను లైక్ ఎ ఫ్లడ్, ఒక రివర్ లాగా, ఒక నది అంతగా నేను కుమ్మరిస్తాను దేవుడు మాట ఇస్తున్నాడు. సో దిస్ ఈస్ ద సెకండ్ బర్డన్ ఆఫ్ ద లార్డ్ అనమాట. ఆయన తొలకరివాన్ని నేను ఇచ్చి ఉన్నాను. ఎంతో ఘనమైన సేవ అపోస్తల కాలంలో జరిగింది.
ఇప్పుడు కడవరి కాలంలో వాన కొరకు మీరు ప్రార్థన చేయడి అంటున్నాడు. అయితే ఈ లోకంలో మనం జయించాలంటే ఎలాగ జయించగలుగుతాం? యేసుక్రీస్తు వచ్చినాడు, ఆయన జీవించినాడు, చనిపోయినాడంటే మరి మీరేం అద్భుత కార్యాలు చేస్తారని మనల్ని గురించి అడుగుతారు. మనం ప్రార్థన చేస్తే కార్యాలు జరగాల, మనం ప్రార్థన చేస్తే దయాలు వెళ్ళిపోవాలి. ఒకవేళ మనం గడ్డు సమస్యలైనా ప్రార్థన చేసినప్పుడు మనకు విడుదల రావాలి. అయితే అది ఎగ్జిబిట్ చేయాలంటే యూ నీడ్ టు ఆస్క్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వరాలను మనం పొందుకొని అప్పుడు మనకు వేరే వాళ్ళకున్న తేడా. అయితే యేసయ్య నామం గొప్పదని తెలియపరచాలి. ఆ కాలంలో పేతురు ఆయన చేపలు పట్టే మనిషి. అయితే ఆయన చెప్పినాడు, వెండి బంగారు నా దగ్గర లేదు, కానీ నజరేయుడైన యేసు నామంలో లేచి నడు అన్నాడు. వెంటనే మా వైపు చూడన్నాడు. ఆయన చూచిన వెంటనే నా దగ్గర ఇచ్చేదానికి ఏమీ లేదు, వెండి లేదు, బంగారు లేదు, అయితే యేసు నామం ఉంటున్నది, లేచి నడుమంటే అద్భుత కార్యాలు జరిగినాయి. ఎందుకు? ఆ దినములలో వాళ్ళు ఆత్మపూర్లునై నింపబడినారు. ఈ దినం ఈవెన్ టుడే ఇఫ్ యూ ఆస్క్ అండ్ యూ ఆల్సో కెన్ డూ ద సేమ్ మిరకల్ దేవుడు సెలవిస్తున్నాడు. అలాగ మనం లోకాన్ని స్వీకరించాలా, వాళ్ళని మన పక్క మనం వాళ్ళని తిప్పుకోవాలా, యేసయ్య వైపు మళ్లించాలంటే నీలో సూచ్యకార్యాలు ఉండాలి. మనం ఈ యూట్యూబ్స్లో చూస్తే అనేక మంది ప్రాఫిట్స్ చనిపోయిన వాళ్ళని కూడా ఈ దినాల్లో కూడా లేపుతున్నారు. కాబట్టి మనకు చేత అనేది మనకు స్వస్థత వరం మనం అడిగి మన దగ్గర ఉండే హాస్పిటల్స్లో వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇఫ్ యు ఆర్ అ డాక్టర్, యు స్ట్రెచ్ ఫోర్త్ యువర్ హ్యాండ్ ఆన్ ద పేషెంట్. అక్కడ నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన స్వస్థత కార్యాన్ని రుచి చూడాలా, అప్పుడు నువ్వు యేసయ్యను ఆయనకు తెలియపరచవచ్చు. అలాగనే ఇఫ్ యు ఆర్ అ నర్స్, యు ఆల్సో కెన్ టచ్ అండ్ ప్రే ఫర్ ద పీపుల్. గాడ్ ఈస్ గివింగ్ ద ఆయనకు పక్షపాతం ఏం లేదనమాట. అందరు కూడా ఈజ్ నాట్ షోయింగ్ పార్షియాలిటీ టు ఎనీబడి, అందరికి ఇవ్వబడుతుంది. సో లెట్ us రిసీవ్ అండ్ గివ్ ఇట్. మీరు ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా ఇవ్వండి అని అడుగుతున్నాడు హోలీ స్పిరిట్ను. అంతేకాకుండా 1903 సంవత్సరం అనమాట వేల్స్లో ఒక రివైవల్ జరిగింది అని ఒక గ్రంథంలో నేను చదివాను. అక్కడ వేల్స్ ప్రాంతంలో కొన్ని నెలల్లోనే అనేక ఆత్మలు రక్షింపబడినాయి. అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరింపబడింది. సినిమా థియేటర్స్ అంతా కూడా లాక్ చేయబడి అవన్నీ చర్చెస్గా మారిపోయినాయంట. కొరియా ప్రాంతంలో కూడా మనం చూస్తాం కదా, దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడు. ఒక పాల్ యాంకీ చోగను పట్టి లక్షలాది మంది అక్కడ దేవుణ్ణి నమ్ముకున్నారు అనమాట. కొరియా ప్రాంతం అంతా కూడా చర్చెస్ లేవబడి ఉన్నదనమాట. కాబట్టి దట్స్ అ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇండియా దేశమంతా కూడా విగ్రహారాధనలు నిండిపోయి ఉంటున్నాయి. మన మీద మోపబడిన భారం. దేవుడు అడుగుతున్నాడు, అయ్యా మీరు ప్రార్థన చేయండి, తండ్రిని వేడుకోండి, ఆత్మ కోత విస్తారంగా ఉంటుంది, పని వాళ్ళను పంపమని అడుగుతున్నాడు. అలాగనే కోత విస్తారంగా ఉంది. పరిశుద్ధాత్మ రెండవ కడవరి వానను పంపు ప్రభాని మనం అడగాల. సో వీ హ్యావ్ టు గో ఆన్ అవర్ నీస్. ఒకసారి ఒక ఎగ్జిబిషన్కు కొంతమంది స్టూడెంట్స్ను తీసుకువెళ్ళారంట. అంటే జాన్ వెస్లీ గారు, ఆ కాలంలో ఉండే జాన్ వెస్లీ గారి యొక్క ఇల్లును చూడాలని. అప్పుడు ఆ యొక్క స్టూడెంట్ గుంపులో బిల్లీ గ్రహాం గారు కూడా ఉన్నారంట, చిన్న పిల్లోడుగా. వాళ్ళందరూ వెళ్ళినప్పుడు, టీనేజర్స్ అందరూ వెళ్ళినప్పుడు ప్రతి గది జాన్ వెస్లీ గదులన్నీ వాళ్ళు చూశారంట. అయితే ఒక గది ఆయన ప్రార్థన గది అని చెప్పిన వెంటనే అది తొంగి చూశారంట బిల్లీ గ్రహాం గారు. అప్పుడు చూసినప్పుడు 2 గుంతలు కనబడినాయి. ఆయన మోకాల్లో ఉండి ప్రార్థన చేస్తూ చేస్తూ ఆ నేల మీద 2 గుంత కనబడినాయి అనమాట. కాబట్టి అందరూ చూసేసి దాటి వెళ్ళిపోయినారు క్యాషువల్గా. అయితే బిల్లీ గ్రహాం హ్యాడ్ అ బర్డన్, ఆయనలో ఒక భారం వచ్చేసింది. వెంటనే ఆయన ఏం చేశాడంటే అక్కడే మోకరించి ఉన్నాడు అనమాట. లార్డ్ డూ ఇట్ వన్స్ అగైన్, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి తండ్రి అని అడిగినాడంట. లెట్ దర్ బి అ రివైవల్ అగైన్ వన్స్ అగైన్ లార్డ్, అలా ప్రార్థన చేశాడు. అయితే దేవుడు బిల్లీ గ్రహాం గారిని ఘనంగా లోకమంతా వాడుకున్నాడు. అటువంటి బర్డన్ మనకు ఉంటున్నదా? ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు. మనం పరలోక రాజ్యంలో ఉండి మన బిడ్డలేమి మన బంధువులేమి ఒకవేళ నరకాగ్నిలో కాలితే మనం బాగా ఉండగలుగుతామా? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మనము నేడే ఈ దినమే ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం, ప్రభా నా ఇంటి మీద ఈ పరిశుద్ధాత్మ రావాలి అని అడగాల. కొర్నేలి ఇంటి మీద వచ్చింది, అన్ని జనులందరి మీద వచ్చినారనమాట పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ కడవరి దినంలో అది 2వ కోరికగా దేవుడు మనకు పెట్టి ఉన్నాడు. ఇంకా 3వ కోరికగా 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు, ప్రే ఫర్ ఆల్ హూ ఈస్ ఇన్ అథారిటీ. ఆ వాక్యం కూడా ఒకసారి చదువుకుందాము. 2వ తిమోతిలో, pray for all. Therefore, I exhort first of all that supplications, prayers, intercessions, and giving of thanks be made for all men, for kings and all those who are in authority, that we may lead a quiet life, peaceable life in all godliness and reverence. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నిశ్శబ్దంగా నెమ్మదిగా
జీవనం చేయాలంటే అధికారుల కోసము, రాజుల కోసము విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి, కృతజ్ఞతాపూర్వంగా ప్రార్థన విజ్ఞాపనలు చేయండి అని 1 తిమోతి 2:1-2లో సెలవిస్తుంది అనమాట. మనం దేశంలో సత్యక్షామలంగా నెమ్మదిగా మనము ఉండాలంటే అధికారుల కోసం, మోడీ గారి కోసం మనం ప్రార్థన చేయాలా. అలాగనే మన స్టేట్ మినిస్టర్స్ అందరు, చీఫ్ మినిస్టర్స్ అందరి కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎంతో దేశ చట్టాలు బయలుదేరి ఉన్నాయి, జీవోస్ బయలుదేరుతున్నాయి, సర్టన్ బిల్స్ ఆర్ బీయింగ్ పాస్డ్. అలాంటి సమయంలో క్రైస్తవులుగా మెలకువగలిగి మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేవుడే సెలవిచ్చాడు, పరిపాలన బాగుండాలంటే మనము ప్రార్థన చేయాలి. ఆ కాలంలో బోవాస్ కోసము ఆ యొక్క ప్రాంతంలో ఉన్న అందరూ కూడా బోవాస్ను నిండు దేవుడు నిన్ను దీవించునుగా కానీ సెలవిచ్చి ఆయన కోసం ప్రార్థన చేసినట్లు చూస్తాం. శాసనాలు పాస్ అయినాయి. అప్పుడు ఎస్తర్ కాలంలో, ఎస్తర్ రాణిగా ఉండే కాలంలో యూదులను అందరినీ చంపివేయమని ఆమెను ఎంతగో కుయుక్తిగా మొరపెట్టి ఉండగా ఆమె ఉపవాస ప్రార్థన చేసి ఆ శాసనాన్ని మార్చివేసినట్లు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ తరపున నా తరపున క్రిస్టియన్స్ అందరు కూడా హింసలు బయలుదేరి ఉన్నాయి. ఈ కాలంలో చర్చెస్ అన్ని దాడులు జరుగుతున్నాయి, ఎంతోమందిని పట్టి వాళ్ళు చంపివేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి జీవ కూడా మనకు విరుద్ధంగా రాకుండా మనం తరపులో నిలబడి క్రిస్టియన్స్ అందరు కూడా అధికారంలో ఉన్న వాళ్ళందరి కోసం మనం మొర్ర పెట్టాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇది నా వంతు. ఒకసారి ఆలోచన చేస్తే ఐగిప్తులో భయంకరంగా కరుకాలం రాబోతున్నదని ముందుగానే యవనస్తుడు యోసేపు, ఆయన రాజు పిలుస్తున్నాడు, నాకు ఒక కళ వచ్చింది, ఎవరైనా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారని అంటప్పుడు యోసేపును ఆ యొక్క చెరసాల నుండి పిలుచుకొని వెళ్తారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా రాజుగారు, మీరు 7 మంచి పుష్టికరమైన ఆవులను చూశారు, అటు తర్వాత మరి 7 ఆవులు అవి బక్కచిక్కినవి అని సెలవిస్తున్నాడు. అయితే ఇవి వాటిని మింగివేసి, దీని అర్థం ఏమంటే మీ 7 సంవత్సరం మంచి పంటలు ఉంటున్నాయి, అటు తర్వాత కరుగాలం రాబోతున్నది, ఎవరు కని విని ఎరుగని కరుకాలం అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడే మీరు మీ యొక్క పంటల్లో అన్ని కూడా సమకూర్చుకొని ఒక పెద్ద ఇది కట్టుకొని అందులో అది సమకూర్చి పెట్టాలని ఆయన హెచ్చరిస్తున్నాడు యోసేపు. అయితే వెంటనే ఆ ఫరో రాజు ఏమంటున్నాడు, ఇంత దేవుని ఆత్మ కలిగిన బిడ్డ ఇలాగ చెప్తున్నావు కనుక నువ్వే ఈ దేశానికి అధికారి అని తన యొక్క ఉంగరాన్ని ఆయనకి ఇచ్చి ఆయన రథంలో ఆయనను ఎక్కిస్తాడు. మనకు తెలుసు యోసేపు కాలంలో అక్కడ కరువు అంతా కూడా లేకుండా ఎంతో సమాధానంగా ప్రజలు జీవించారు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అంతేకాకుండా దానియేలు బబిలోన్లో చెరపట్టినప్పుడు దానియేలు కూడా ఆ రాజ్యంలో గొప్పగా దేవుని ఆత్మను పొందిన బిడ్డగా అనేక కార్యాలను చేస్తూ ఇజ్రాయెల్ మధ్యలో సమాధానం ఉండిలాగన ఆయన కూడా ఒక అధికారిగా నిలబడాడు. ఈ దినం మనం కూడా అధికారంలో, అది ఎవరే కానివ్వండి, క్రైస్తవ అధికారులు కానివ్వండి, ఒకవేళ రాజ్యంలో ఉన్న అధికారులు కానివ్వండి, స్టేట్స్లో ఉన్న మినిస్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరి కోసం కన్నీళ్లు కార్చి మనం ప్రార్థన చెయ్యాలా. అలా చేసినప్పుడు మన దేశంలో నెమ్మది, శాంతి, సమాధానంతో ప్రజలు నివసిస్తారని వాక్యం హెచ్చరిస్తుంది. ఈ 3 అంశాలను దేవుడు ఈ దినం మన మధ్యలో పెట్టి ఉంటున్నాడు. మనం ఈ 3 అంశాలను శ్రద్ధగా మన ప్రార్థన జీవితంలో జ్ఞాపకం చేసుకొని మనం మొరపెట్టిన ఎడల ఎన్నో మార్పును దేశంలో చూస్తాం. అనేక ఆత్మలను మనం దేవుని రాజ్యం వైపు మళ్ళించగలుగుతామని ప్రార్థన పూర్వంగా నేను దీన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్యా నీ ఘనమైన నామకు వందనాలు ప్రభా, వందనాలు నాయన. అయ్యా నీ విలువైన శరీరాన్ని ప్రభా ఒక బొట్టు కూడా దాచుకోకుండా నాయన సిలువ మ్రాన్ పైన ప్రభా మా కోసరం నాయన నీ రక్తాన్ని చిందించి వెలబెట్టి మా ఒక్కొక్కరిని కొనుక్కున్నాం. నువ్వు స్వకీయ జనాంగంగా నాయన మమ్మల్ని ఏర్పరచుకున్నావు నాయన. మేము రుచి చూచినాం, చవి చూచినామని మౌనంగా ఉండకుండా ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. కోత విస్తారంగా ఉంటున్నది, పనివారు బగు తక్కువ అన్నావు ప్రభా. ఆ కోత కోసం నాయన పనివారిని పంపుమని ప్రతి ఒక్క రోజు కూడా దేవుని వేడుకుంటే దానికి మాకు సహాయం చేయండి. అంతేకాకుండా ప్రభా నాయన మా వంతు వచ్చినప్పుడు ఆ కోత కోసం నీ వాక్యాన్ని విత్తే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోమని, మా తలాందలను దాచిపెట్టకుండా ప్రభా నీ కొరకై దాన్ని సర్వినియోగం చేయటకు సహాయం చేయండి. అంతేకాకుండా ప్రభా ఇదిగో తొలకరి వానలో ఎన్నో అద్భుత కార్యాలు ప్రభా, సంఘాలు లేపబడినాయి ప్రభా పరిశుద్ధాత్మ పేరట. ఆ రీతిగానే కడవ
కడవరి వానను కూడా కుమ్మరించుమని అడుగుచున్నాం ప్రభా. లెట్ దర్ బి రివైవల్ ఇన్ దిస్ నేషన్ ఓ లార్డ్. అవునా తండ్రి, ఇంకా నాయన తండ్రి ఇదిగో ప్రభా రాజ్యం కోసరము ఈ రాజ్యాన్ని ఆ యొక్క రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసరం, ప్రెసిడెంట్ ఏమి, ప్రైమ్ మినిస్టర్ ఏమి, చీఫ్ మినిస్టర్స్ ఏమి, నాయన ఇదిగో ప్రభా నాయన క్రైస్తవ అధికారులేమి, ప్రతి ఒక్కరి కోసం నాయన మేము ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను మీరు విని ప్రభా ప్రజల్లో శాంతి, సమాధానం, నెమ్మదికరమైన జీవితం దయచేస్తానని సెలవిచ్చావు కదా అయ్యా. ఈ 3 అంశాలను మేము జ్ఞాపకం చేసుకొని ప్రతినిత్యం నీ సన్నిధిలో గొజాడి బిడ్డలుగా మండుచున్న దివెట్టులుగా మమ్మల్ని నిలబెట్టుమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.